గమనించాలి. ఫోటోలు కాదు ముఖ్యం, మనం ఏదైతే పిల్లల వలె అందరినీ కాచి కాపాడి లోకములన్నీ సుభిక్షముగా ఉండుట కొరకు వెంకటేశ్వర స్వామి సన్నిధి ప్రయాణ ఈరోజు పార్వతీపురం పట్టణంలో హిందూ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ఇటీవల మీరు చూస్తున్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో ఉన్నటువంటి కల్తీ గురించి. దానికి నిరసనగా హిందూ బంధువులందరూ కూడా పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి బెలగాం శ్రీ వెంకటేశ్వర ఆలయం వరకు కూడా చేపట్టిన శాంతి ప్రచార యాత్రకు యావత్ మంది చాలా సంఘీభావం తెలపడం, ముందు దానికి అనుభవం చేసినందుకు కూడా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడడం కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. గత 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల పైన, హిందూ భక్తుల మీద, పూజారుల పైన కూడా ఎటువంటి దాడి జరిగాయో ఆ దాడిని అప్పుడే ఖండించి ఉంటే ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి నివేదించిన ప్రసాదంలో కవిత ఉండేది కాదేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు అప్పటి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వెనకేసుకోవడం కాకుండా కనీసం ఎటువంటి చర్యలు కూడా చేపట్టుకోగా బాధ్యత కలిగినటువంటి మంత్రి పదవి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా చాలా హేళనగా మాట్లాడటం. ఏమైంది, ఆంజనేయ స్వామికి చెయ్యి తరిగితే ఏమైంది, రథం తగలబడితే ఏమైంది, ఇలాంటి హేళనగా మాట్లాడడం చాలా బాధాకరం. యావత్ భారతదేశం అనేది సనాతన ధర్మం. కొన్ని కోట్ల మంది హైందవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అప్పటి పాలకులు ప్రవర్తించారు. కాకపోతే ఇటీవల ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ శాంపిల్స్ ప్రసాదాలు ఏవైతే ప్రసాదాలు నైవేద్యం పెడుతున్నారో ఆ నెయ్యిలో కానీ ఇతర ఇంగ్రీడియంట్స్లో కానీ రిపోర్ట్ పంపిస్తే దాంట్లో తేలిన విధం అందరికీ తెలిసిందే. దాన్ని కూడా రాజకీయం చేస్తుంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేత.
ఏదైనా మనం చట్టాల్లో కూడా ఉంది, ఒక తప్పు చేసిన వ్యక్తి పట్టుకోవాలి. మనం పట్టుకోకపోతే ఆయన దాస్తే మనం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదే తెలియజేశారు. గత 2 నెలల నుంచి ఎందుకు దాచిపెట్టారు ఈ నివేదిక వస్తే అంటే, ఏదైనా తప్పు జరిగింది, ఆ తప్పు జరిగింది ఏ విధంగా బయట పెట్టాలనే ఆలోచనతో విమర్శ అయ్యి ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదని శాంతిరసంగా ఆలోచించి ఆయన చేపట్టడం జరిగింది. దానికి ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష అంటూ అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత రావడం జరిగింది. దానికి హిందూ సంఘాలన్నీ కూడాను మీరు ముందు అన్య మతస్థులు కాబట్టి మీరు ఆలయ సాంప్రదాయం ఏదైతే ఉందో, డిక్లరేషన్ ఏదైతే ఉందో దాని మీద సంతకం చేసి మీరు స్వామివారిని దర్శించుకోవడం చెప్పడంతో వారు వెనకడుగు వేయడం జరిగింది. అలాగే ఏదైతే ఇప్పుడు హిందువులందరూ ఏకతాటి మీద ఉన్నారో భవిష్యత్తులో కూడా ఏకతాటిపై ఉండి హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత.